హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే మా పిల్లల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనేవి ప్రెస్టేజ్ ఫాల్కన్ సిటీ ఆడిటోరియంలో అయితే జరిగాయి. ఇక మా పిల్లలు బెంగళూరులోని క్యాపిటల్ స్కూల్లో అయితే చదువుతున్నారు. ఇక ఈ యాన్యువల్ డేకి ముందు 1 మంత్ ముందు నుంచి కూడా మనకి ప్రిపరేషన్స్ అనేవి జరుగుతుంటాయి కదా. పిల్లలు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో అవన్నీ కూడా ఒక వీడియోలో ఇలా అయితే షేర్ చేశారండి స్టార్టింగ్లో. ఇక ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి యాన్యువల్ డే అయితే సెలబ్రేట్ చేస్తారు. అంటే లాస్ట్ యాన్యువల్ డే వచ్చి 2022లో జరిగింది. ఇప్పుడు 2024లో జరుగుతుందండి, సమ్మర్మా 2024. ఇక స్టార్టింగ్ ఇనాకేషన్ సాంగ్తో అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే నేను సాంగ్స్ ఏవి కూడా షేర్ చేసుకోవట్లేదండి. కాపీరైట్ అయితే వస్తుంది కాబట్టి సాంగ్స్ ఏమీ అప్లోడ్ చేయకుండా వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఈ ఇనాకేషన్ సాంగ్ తర్వాత ఇనాకేషన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే మనకి ఈ యాన్యువల్ డే అనేది 2 స్లాట్స్లో జరిగింది. మార్నింగ్, ఆఫ్టర్నూన్. మార్నింగ్ 9 నుంచి 1 వరకు 1 స్లాట్, తర్వాత 2 to 5, మామూలుగా 9 to 12 అన్నారు. ఇక కొంచెం లేట్ అయిందండి. 9 to 1 వరకు ఫస్ట్ స్లాట్ అయితే జరిగింది. తర్వాత సెకండ్ స్లాట్ అనేది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. ఈ యాన్యువల్ డే అనేది గ్రేడ్ 6th నుంచి 9th క్లాస్ పిల్లల వరకు అయితే జరిగిందండి. మా బాబు 8th స్టాండర్డ్ కాబట్టి ఇక మేము మెయిన్ క్యాంపస్ కాబట్టి ఇక మార్నింగ్ స్లాట్లోనే ఉన్నింది, 9 to 12 స్లాట్లో. ఇక మా చిన్న బాబు 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. వాళ్ళకైతే ఇప్పుడు లేదండి యాన్యువల్ డే, మేబీ నెక్స్ట్ మంత్ అలా ఉండొచ్చేమో. ఇదైతే November 27th రోజు అయితే జరిగిందండి. పిల్లలందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా మా పెద్ద బాబు 8th కాబట్టి 8 ఇయర్స్ నుంచి అక్కడే, ఇంకా మా చిన్న బాబు కూడా సేమ్ స్కూల్లో చదువుతున్నాడు. ఇక్కడైతే ఇక CBSE అండి. ఎడ్యుకేషన్ మటుకు చాలా బాగుంటుంది ఈ స్కూల్లో. మీరు ఎవరైనా కూడా ఇక్కడ బెంగళూరులో ఈ జేపీ నగర్లో కనుక ఉండే వాళ్ళైతే ఒకసారి మీ పిల్లల్ని ఏమన్నా కొత్తగా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నా కూడా ఒకసారి స్కూల్కి వచ్చి అయితే మీరు చూడండి, చాలా బాగుంటుంది స్కూల్ అనేది. ఇక ఈ యాన్యువల్ డే విషయానికి వస్తే యాన్యువల్ డే థీమ్ వచ్చేసి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చేశారు. పిల్లలు కూడా అందరూ 6th క్లాస్ నుంచి కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి అందరూ కూడా బాగా చేశారండి. ఈ డ్యాన్స్తో పాటు కూడా కొన్ని స్కిట్స్ కూడా చేశారు, సాంగ్స్ కూడా పాడారు. ఆల్టర్నేట్ ఇయర్స్ అంటే 2022లో జరిగిందండి యాన్యువల్ డే. 2020, 22, ఇప్పుడు 24 ఇలా జరుగుతుంది. లాస్ట్ 2022లో జరిగినప్పుడు మార్నింగ్ స్లాట్స్లో మా చిన్న బాబుకి, ఈవినింగ్ స్లాట్లో మా పెద్ద బాబు వాళ్ళకైతే జరిగింది. ఈసారి చిన్నపిల్లలకైతే లేదండి, ఓన్లీ 6th నుంచి 9th వరకే ఉన్నింది. అది కూడా 2 స్లాట్స్లో ఉన్నింది, అడిషనల్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్. ఇక మా పిల్లలు మెయిన్ క్యాంపస్ కాబట్టి వీళ్ళకి మార్నింగ్ స్లాట్స్లో అయితే ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేది జరిగింది. ఇక ఈ సాంగ్స్ కూడా నేను ఇక్కడ అంతా మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ చెప్తున్నానండి. మామూలుగా లాంగ్ వీడియోస్ పెట్టేటప్పుడు మనం సాంగ్స్ పెడితే కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి ఇక నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసి. ఇక ఒక్కొక్క సాంగ్కి షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను ఇండివిజువల్గా. పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
వీడియోని మొదటిసారిగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.